జలసంధిలో అలజడి రేగితే చమురు ఆగుతుంది గాని హిందూ మహాసముద్రంలో భారత్ పట్టు బిగిస్తే ప్రపంచ వాణిజ్యమే స్తంభించిపోతుంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆసియా దిగ్గజం చైనా వరకు అందరి ఆశలు శ్వాసలు మన జల మార్గాలపైనే ఆధారపడి ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో హార్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగ తగులుతోంది. కానీ హార్ముజ్ కంటే అత్యంత వ్యూహాత్మకమైన బలమైన జలమార్గాలు భారత్ గుప్పెట్లో ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే మలక్కా జలసంధి నుంచి పశ్చిమ దేశాలను కలిపే 8 డిగ్రీ ఛానల్ వరకు ప్రతి కీలక మార్గం భారత్ పర్యవేక్షణలోనే ఉంది. చైనా తనను తాను ఎంతటి మహాశక్తిగా చెప్పుకున్నా దాని వాణిజ్య నౌకలు అండమాన్ నికోబార్ దీవుల పక్క నుంచే వెళ్ళాలి. ఒకవేళ భారత్ తన కనుబొమ్మ ఎగిరివేస్తే అటు అమెరికా ఇటు చైనా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక ఆధిపత్యం అన్నీ ఒకేసారి ప్రభావితమవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే. ప్రపంచం వినియోగించే మొత్తం ముడి చమురులో సుమారు 20% ఈ ఒక్క జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇదే కారణంగా హర్ముజ్లో చిన్న అడ్డంకి వచ్చినా ప్రపంచ మార్కెట్లలో భారీ అలజడి నెలకొంటుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాక్, కువైట్ వంటి దేశాలకు ఇది జీవనాడి లాంటిదే. వీటి నుంచి చమురు, గ్యాస్ సరఫరా ప్రపంచానికి చేరాలంటే హర్ముజ్ తప్ప మరే మార్గం లేదు. అయితే సౌదీ అరేబియా మాత్రం ఎర్ర సముద్రం ద్వారా కొంతమేర ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించుకునే సౌకర్యం కలిగి ఉంది. ఇక్కడి పరిస్థితులు కాస్త అస్థిరంగా మారినప్పుడు ప్రపంచ మార్కెట్లలో వెంటనే ప్రభావం కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, సరుకు రవాణా ఖర్చులు అధికమవ్వడం, దాంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం జరుగుతుంది. దీంతో హర్ముజ్లో జరుగుతున్న పరిణామాలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కావు. అవి ప్రతి దేశ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతాయి. హర్ముజ్ జలసంధి ద్వారా కేవలం 20% చమురు మాత్రమే సరఫరా అవుతుంది. కానీ తూర్పు ఆసియాను పశ్చిమ దేశాలను కలిపి ఏకైక మార్గం మలక్కా జలసంధి. హర్ముజ్ కంటే ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన మార్గం మలక్కా జలసంధి. ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలుపుతూ తూర్పు ఆసియా నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే ప్రధాన గేట్వేలా పనిచేస్తుంది. అండమాన్ దీవులకు అత్యంత సమీపంలోనే ఈ జలసంధి ఉంది. అక్కడ ఉన్న భారత నౌకాదళ స్థావరాలు ఈ మార్గంపై నిత్యం నిఘా ఉంచుతున్నాయి. ముఖ్యంగా కేంబెల్ బేలో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన మిలిటరీ సెంటర్గా పనిచేస్తుంది. ఈ ప్రాంతం ద్వారా వెళ్లే నౌకల కదలికలను పర్యవేక్షించడం, అవసరమైతే నియంత్రించడం వంటి వ్యూహాత్మక సామర్థ్యం భారత్కు ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఈ జలసంధి అత్యంత కీలకం. ఈ మార్గం లేకపోతే ప్రపంచ వాణిజ్యం దాదాపు నిలిచిపోతుంది. ప్రతి సంవత్సరం 80,000 నుంచి 1,00,000 వరకు నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. ఇక గ్రేట్ నికోబార్ నుంచి ఇండోనేషియాలోని సుమత్రా వరకు ఉన్న 6 డిగ్రీ ఛానల్ కూడా చాలా కీలకం. ఇది అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఒకటి. ఇక్కడ ఎలాంటి అంతరాయం కలిగినా ప్రపంచ వాణిజ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ప్రమాదమవుతుంది. అందుకే భారత్ ఈ ప్రాంతంలో తన మిలిటరీ ప్రెజెన్స్ను మరింత బలోపేతం చేస్తుంది. మరోవైపు పశ్చిమ దిశలో లక్షద్వీప్ నుంచి కూడా భారత్ అంతర్జాతీయ జలమార్గాలను శాసిస్తోంది. ఇక్కడ 8 డిగ్రీ, 9 డిగ్రీ, 11 డిగ్రీ ఛానల్స్ ఉన్నాయి. ఇవి పశ్చిమాసియా నుంచి యూరప్, ఆఫ్రికా, ఆసియాలకు వెళ్లే నౌకలకు కీలక మార్గాలు. ఈ ఛానల్స్ అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారాలు. మినికాయ్ దీవిలో ఐఎన్ఎస్ జటాయు, కవరత్తిలో ద్వీపరక్షక్ వంటి నౌకాదళ కేంద్రాలను ఏర్పాటు చేసి భారత్ ఈ మార్గాలపై గట్టి నిఘా ఉంచింది. పశ్చిమాసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాల నుంచి చైనా, తూర్పు ఆసియాకు వెళ్లే నౌకలన్నీ భారత్ గుప్పెట్లో నుంచే వెళ్లాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఏ శక్తివంతమైన దేశానికి కూడా లేని ఒక గొప్ప భౌగోళిక వరం భారత్కుంది. భారత్ వద్ద ఉన్న ఈ వ్యూహాత్మక మార్గాల ప్రాముఖ్యతను గుర్తించే అమెరికా ఇండో పసిఫిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ చైనా సముద్రం తన సొంత ఆస్తి అని వాదించే చైనా హిందూ మహాసముద్రం విషయంలో మాత్రం ఇది అందరిదని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో హిందూ మహాసముద్రంలో భారత్ అనుమతి లేనిదే చైనా నౌకలు ప్రశాంతంగా ప్రయాణించలేవు. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలకు ఇలాంటి వ్యూహాత్మక అంతర్జాతీయ జలమార్గాలు తమ సరిహద్దుల్లో లేకపోవడం వారికి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే కేవలం చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది.
కానీ భారత్ తన పరిధిలో ఉన్న ఈ మార్గాలను అడ్డుకుంటే యావత్ ప్రపంచ వాణిజ్యమే కటకటలాడుతుంది. అందుకే భారత్ ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో మరింత శక్తివంతమైన వ్యూహాత్మక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇది భవిష్యత్తులో భారత్ను ప్రపంచ సముద్ర పాలకుడిగా మార్చబోతోంది. మొత్తంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల్లో భారత్కున్న భౌగోళిక ఆధిపత్యం అపారమైనది. మరోవైపు ఒక్క జలసంధిపైనే ఆధారపడితే ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో భారత్ తన భౌగోళిక స్థానాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటూ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంటుంది. భవిష్యత్తులో సముద్ర మార్గాల ఆధిపత్యం ఎవరిదో అదే దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తిగా మారనుంది.